10వ తరగతి వాస్తవ సంఖ్యలు అభ్యాసము 1.3 ఫస్ట్ బిట్. కింది అకర్ణీయ సంఖ్యలను దశాంశ రూపాల్లో రాయండి. ఇందులో ఏవి అంతమయ్యే దశాంశాలు, ఏవి అంతం కాని ఆవర్తన దశాంశాలు తెలుపండి. ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చిండు. ఈ 5 క్వశ్చన్స్ని ఏవి అంతమయ్యే దశాంశ రూపాలు, ఏవి అంతం కాని దశాంశ రూపాలు మనకు చూడమంటుంది. అయితే ఒకటోది తీసుకుంటే 3/8. ఒకటోది తీసుకుంటే 3/8. ఈ 3/8ని నేనేం చేస్తున్నా అంటే అంతమయ్యే దశాంశ రూపాలకి మార్చాలి. అంతమయ్యే దశాంశ రూపాలకు మార్చాలంటే మనకు అంతమయ్యే దశాంశ రూపం ఏంటి అంటే 2n ఇంటూ 5m. ఈ రూపంలో ఉన్నాయి ప్రతిదీ అంతమయ్యే దశాంశ రూపంలో అవుతుంది. హారంలో ఖచ్చితంగా ఈ రూపంలో ఉండాలి. అయితే దీన్ని మార్చుకుంటే 3/8 అంటే 8ని 2 యొక్క ఘనంగా రాసుకోవచ్చు. 8ని 2 యొక్క ఘనంగా రాసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా 2 అనేది ఉంది. 2 ఉందంటే ఖచ్చితంగా ఇంటిలో 5 ఉండాల్సిందే. అయితే ఇక్కడ 2³ ఉంది కావున నేనేం చేస్తున్నా అంటే 5³ లవహారాలను గుణించి భాగిస్తున్నా. 5³ లవహారాలను గుణించి భాగిస్తున్నా. 5³ ఇక్కడ 5³ 5³ భాగిస్తే ఒకటే వస్తుంది. ఆ ఒకటి మళ్ళీ ఒకటితో నుంచి చేసిన సేమ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ లవంలో ఉన్న విధంగా గుణించుకుంటే 5³ అంటే 5 యొక్క ఘనము 125/2³ ఇంటూ 5³ 2³ ఇంటూ 5³ అంటే ఖచ్చితంగా 1000 వస్తుంది. హారంలో 3 సున్నాలు వస్తాయి. ఇప్పుడు దీన్ని ఇంటూ చేసుకుంటే 3 5ల 15, 1 చేతన తర్వాత 3 రెంట్ల 6, 1 7, 3 ఎక్కం 3/1000. ఇప్పుడు హారంలో ఉన్న ఈ 3 జీరోల్ని అంటే ఈ 3 సున్నాల్ని తీసేయాలనుకుంటే లవంలో 3 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. ఖచ్చితంగా 3 అంకెలు అంటే 1 2 3 ఇక్కడ పాయింట్ వస్తుంది అంటే 0.375. ఇది అంతమయ్యే దశాంశ రూపము. ఇది అంతమయ్యే దశాంశ రూపం. ఇది అంతమయ్యే దశాంశ రూపము. రెండవ లెక్కలో ఏమిచ్చిందంటే 229/400. ఇప్పుడు ఇక్కడ 400ని నేను లవాన్ని ఏం చేయట్లేదు, 400ని 2n ఇంటూ 5m రూపంలోకి మార్చుకోవాలనుకుంటున్నాను. అయితే దీన్ని ఏం చేస్తున్నా అంటే లవాన్ని ఎలా ఉందో అలానే రాస్తున్నా. హారంలో ఉన్న 400ని 4 × 100గా రాసుకుంటున్నా. 4 × 100గా రాసుకుంటే 4 × 100 అంటే మళ్ళీ 400. 400 మళ్ళీ లవంలో ఉన్నదని ఎలా ఉందో అలానే రాసుకుంటున్నా. 4ని 2 యొక్క వర్గంగా రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 100 అంటే 2² × 5² రాసుకోవచ్చు. 2² × 5² రాసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా ఉందో అలా రాసుకుంటే లవాన్ని హారంలో 2² × 2² ఉంది కాబట్టి 2⁴ రాసుకోవచ్చు ఇంటూ 5² రాసుకోవచ్చు. చూసుకుంటే ఇక్కడ 2⁴ ఇంటూ 5² ఉంది. ఖచ్చితంగా ఇక్కడ 2⁴ ఉంది కాబట్టి దీన్ని కూడా 5⁴లకి మార్చాలి. అంటే మనకు ఒక 5² తక్కువ పడుతుంది. అప్పుడు ఏం చేస్తున్నా అంటే 5²తో లవహారాలను గుణించి భాగిస్తున్నా. 229/2⁴ ఇంటూ 5⁴ 5². ఇప్పుడు దీన్ని 5²తో గుణించి భాగిస్తున్నా. 5²తో గుణించి భాగిస్తే పైన 5 యొక్క వర్గం అంటే 25. ఇక్కడ 5² × 5² అంటే 5⁴. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేసుకుంటే 5 7
25 వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ 2⁴ ఇంటూ 5⁴ ఉంటే 4 సున్నాలు అంటే 10,000 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ జీరోల్ని హారం నుంచి తీసేయాలనుకుంటే ఖచ్చితంగా లవంలో ఎన్ని జీరోలు తీసేస్తే లవంలో అన్ని అంకెల తర్వాత పాయింట్ అనేది వస్తుంది. 1 2 3 4 జీరోలు తీసేస్తున్నాం కాబట్టి పాయింట్ ఇక్కడ వస్తుంది. అంటే 0.5725. ఇది కూడా అంతమయ్యే దశాంశ రూపము. ఇప్పుడు మూడవ లెక్క 4 పూర్ణాంకం 1/5 ఇచ్చిండు. ఇక్కడ మిశ్రమ భిన్నం ఇచ్చిండు. దీన్ని క్రమ భిన్నంలోకి మార్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ పూర్ణాంకంతో ఈ హారాన్ని గుణించాలి. 4 5ల 20. ఈ 20ని లవంతో కూడుకుంటే 21. మళ్ళీ హారం ఎలా ఉందో అలా రాసుకోవాలి. 21/5. 21/5. ఈ 21/5ని నేను ఇక్కడ ఖచ్చితంగా మనకు అంతమయ్యే దశాంశ రూపం ఏంది? 2n ఇంటూ 5m ఈ రూపంలో ఉండాలి. ఇక్కడ 5 అనేది ఉందంటే ఖచ్చితంగా 2 కావాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే లవహారాలను 2చే గుణించి భాగిస్తున్నా. ఇప్పుడు 5 ఉంది, 2/2 చేస్తున్నా. ఇక్కడ 2/2 అంటే మళ్ళీ 1, మళ్ళీ ఇదే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇవి 2 ఇంటూ చేసుకుంటే 21 2 42. ఇప్పుడు 2 ఇంటూ 5 అంటే ఖచ్చితంగా 10. ఒక జీరో మాత్రమే ఉంది. ఈ జీరోని తొలగించాలంటే ఖచ్చితంగా ఈ పైన అంటే హారంలో ఒక జీరో తీసేస్తే లవంలో ఒక అంకె తర్వాత పాయింట్ వస్తుంది. కాబట్టి 4.2. ఇది కూడా అంతమయ్యే దశాంశ రూపమే. ఇప్పుడు 4వ లెక్క 2/11 ఇచ్చిండు. 2/11 ఇది అంతమయ్యే దశాంశ రూపము, అంతం కాని దశాంశ రూపము మనకు చూడమన్నాడు. కాబట్టి మనము అంతమయ్యే దశాంశ రూపం అంటే ఖచ్చితంగా 2n ఇంటూ 5m రూపంలో రాయగలిగితేనే అది అంతమయ్యే దశాంశ రూపం. ఇక్కడ 11 అనేది ప్రధాన సంఖ్యకు అసలు కారణాంకాలే ఉంటే కానీ 2 కారణాంకాలు ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని 2n ఇంటూ 5m రూపంలో రాయలేం. కావున ఇది అంతం కాని దశాంశ రూపము. ఇది అంతం కాని దశాంశ రూపము. లెక్క మనము 8/125 ఇచ్చిండు. 8/125 ఇచ్చిండు. ఇక్కడ కూడా నేను లవాన్ని అలానే రాస్తున్నా. హారంలో చూసుకుంటే 125 అనేది 5 యొక్క ఘనం కావున ఖచ్చితంగా 2n ఇంటూ 5m ఈ రూపంలో ఉంటేనే అది అంతమయ్యే దశాంశ రూపం. అంటే ఇక్కడ 5 అనేది ఉంది అంటే 2 కావాలి. కాబట్టి 5³ ఉంది కాబట్టి ఖచ్చితంగా 2³ గుణిస్తే సరిపోతుంది. అది అంతమయ్యే దశాంశ రూపం అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే లవహారాలను 2³ గుణించి భాగిస్తున్నా. ఇప్పుడు ఇలా గుణించినప్పుడు 8 ఇంటూ 2 యొక్క ఘనం 8/5 యొక్క 2³ ఇంటూ 5³ అంటే ఖచ్చితంగా ఇక్కడ 1000 వస్తుంది. 8 64. ఇప్పుడు 1000 నేను ఇక్కడ ఈ 3 సున్నాల్ని హారంలో ఉన్న సున్నాల్ని తొలగించాలనుకున్నప్పుడు ఈ సున్నాల్ని తొలగించేస్తే లవంలో హారంలో ఎన్ని సున్నాలు తొలగిస్తే లవంలో అన్ని అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. ఇక్కడ హారంలో చూసుకుంటే 3 సున్నాలు ఉన్నాయి, లవంలో 2 అంకెలు ఉన్నాయి. కావున నేనేం చేసుకుంటున్నా అంటే 0.10 పెట్టుకొని 64 అంటే ఇక్కడ 3 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. కాబట్టి 1 2 3 అంకెల తర్వాత పాయింట్ వచ్చింది. కాబట్టి ఇది కూడా అంతమయ్యే దశాంశ రూపమే. 10వ తరగతి వాస్తవ సంఖ్యలు అభ్యాసము 1.3. అందులో 2వ బిట్టు భాగాహార ప్రక్రియ లేకుండానే ఈ క్రింది అకర్ణీయ సంఖ్యల్లో వేటిని అంతమయ్యే దశాంశాలు రాయగలము, వేటిని
అంతం కాని ఆవర్తన దశాంశాలుగా రాయగలమో తెలుపండి. అంటే ఇక్కడ భాగార ప్రక్రియ లేకుండానే కింద ఇచ్చిన ప్రశ్నలకు అంతమయ్యే దశాంశ రూపాలేవి, అంతం కాని దశాంశ రూపాలేవో రాయమంటున్నాడు. అంటే ఇక్కడ భాగారం లేకుండానే ఫస్ట్ వీటిలో మనం భాగారం చేసుకోవచ్చు అలా, కానీ ఇక్కడ భాగారం చేయొద్దు అంటున్నాడు. భాగారం చేయకుండానే ఇవి అంతమయ్యే దశాంశ రూపాలు కావు తెలుపమంటుంది. అందులో ఒకటో తీసుకుంటే ఏమంటుండు, 13/3125. ఇక్కడ లవాన్ని ఎలా ఉందో అలానే రాస్తున్నా. హారాన్ని చూసుకుంటే ఇది 5⁵. 3125 అనేది 5⁵. దగ్గర రాసుకుంటే ఖచ్చితంగా మనకు అంతమయ్యే దశాంశ రూపం ఏంటంటే 2n ఇంటూ 5m రూపంలో ఉండాలి. ఇక్కడ 5 పవర్లో ఉంది, ఖచ్చితంగా 2 కూడా కావాలి. ఇక్కడ 5⁵ ఉందంటే 2⁵ కావాలి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే లవహారాలను 2⁵తో గుణించి భాగిస్తున్నాను. ఇప్పుడు 13/5⁵ ఇంటూ 2⁵/2⁵. ఇక్కడ ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే 2⁵ని 2⁵తో భాగిస్తే 1 వస్తుంది. 1తో మళ్ళీ దేనికి గుణించినా అదే వస్తుంది కాబట్టి రాసుకోవచ్చు. ఇప్పుడు 13 ఇంటూ 2⁵ అంటే 32. 2⁵ అంటే ఎక్కడంతా 32 బై ఇక్కడ 2⁵ ఇంటూ 5⁵ ఉందంటే ఖచ్చితంగా హారంలో 5 సున్నాలు వస్తాయి. 1 2 3 4 5. ఓకేనా. ఇప్పుడు 13 రెంట్ల 26, 6 2 చాతన 13 ముళ్ళ 39, 39 2 41 బై 5 సున్నాలతో 1 2 3 4 5. ఇక్కడ ఈ హారంలో ఉన్న 5 సున్నాలని తొలగించాలనుకుంటే ఖచ్చితంగా మనకు 5 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. కాబట్టి 0.00416. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 2 జీరోలు తీసుకోవాలి. ఇది అంతమయ్యే దశాంశ రూపమే. ఒకటోది అంతమయ్యే దశాంశ రూపమే. 11/12 రెండో లెక్క. 11/12. 11/12 దీన్ని మనము 2n ఇంటూ 5m రూపంలోకి మార్చుకుంటేనే అది అంతమయ్యే దశాంశ రూపం. ఇలా రాయగలిగితే, లేదు ఇలా రాయలేము అంటే అది ఖచ్చితంగా అంతం కాని దశాంశ రూపము. అయితే చూసుకుంటే 11/12ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 4 ముళ్ళ రాసుకోవచ్చు. 4 ముళ్ళ 11/4 అంటే 2 యొక్క వర్గము ఇంటూ 3. ఇక్కడ 3 అనే ప్రధాన సంఖ్య, 3 అనేది వచ్చింది. ఖచ్చితంగా మనకు ఎలా ఉండాలి, హారంలో 2 ఇంటూ 5లోనే ఉండాలి. ఇక్కడ 2 ఇంటూ 3 వచ్చింది, 3 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది అంతం కాని ఆవర్తన దశాంశ రూపము. ఇది అంతం కాని ఆవర్తన దశాంశ రూపము అవుతుంది. ఇప్పుడు మూడో లెక్క చూసుకుంటే ఏమిచ్చిండు, 64/455. ఇప్పుడు హారాన్ని కూడా మనము 2n ఇంటూ 5m రూపంలోకి మార్చగలము లేదో ఒకసారి చూసుకుంటే దీని ప్రధాన కారణం కలదు కూడా ఎట్లా వస్తుంది, 5 ఇంటూ 5 9 45, 5 ఎక్క 5. 5 అనేది మనకు అవసరం ప్రధాన సంఖ్య. ఇది 7/13 రాసుకుంటే దీన్ని ఇక్కడ హారంలో 64/5 ఇంటూ 7 ఇంటూ 13. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ 7 మరియు 13 వచ్చినాయి. మనకు కావాల్సింది 2n ఇంటూ 5m అంటే 2 ఇంటూ 5 రూపంలోనే ఉండాలి హారంలో. అప్పుడు అది అంతమయ్యే దశాంశ రూపం. ఇలా రాయగలుగుతాం. ఇలా రాయలేము ఇక్కడ, ఎందుకంటే 7 వచ్చింది 13 వచ్చింది, ఇవి 2 వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇది అంతం కాని దశాంశ రూపము, అంతం కాని ఆవర్తన దశాంశ రూపము. నాలుగవది మనకేమిచ్చిందంటే 15/1600 ఇచ్చింది. ఇక్కడ హారాన్ని నేనేం చేయాలి అంటే 2n ఇంటూ 5m రూపంలోకి రాయాలి.
రాయగలిగితే మామూలు లేదో చూద్దాం ఒకసారి. 15 లవంగా ఎలా ఉందో అలానే రాస్తున్నా. ఇక్కడ 1600ని నేను ఏం చేస్తున్నా అంటే 16 × 100గా రాసుకోవచ్చు. 16 × 100 1600 రాసుకోవచ్చు. అప్పుడు 16 అంటే 2⁴ ఇంటూ 100ని ఎట్లా రాసుకోవచ్చు, 2² × 5² రాసుకోవచ్చు. చూసుకుంటే ఇప్పుడు 15/2⁴ ఇంటూ 2² అంటే 2⁶ ఇంటూ 5². ఇక్కడ మనకు అంతమయ్యే దశాంశ రూపంలో అంటే ఇక్కడ 2² ఉంటే ఇక్కడ కూడా 5² ఉండాలి. ఇక్కడ 2⁶ ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా 5⁶ ఉండాలి. అంటే మనకు 5⁴ అనేది తక్కువ పడుతుంది. కావున ఇక్కడ 5⁴తో మనము గుణించి భాగిస్తాం. లవహారాలను గుణించి భాగిస్తే 15/2⁶ ఇంటూ 5² అంటే 5⁴/5⁴. ఇలా గుణించి భాగించడం వల్ల ఇవి కట్ అయిపోతే 1 వస్తుంది, మళ్ళీ సేమ్ ఇంతే వస్తుంది. ఇప్పుడు పైన హారాల్లో లవాన్ని గుణించుకుంటే ఏమొస్తుంది, 15 ఇంటూ 5⁴ అంటే 625 బై ఇక్కడ 2⁶ ఇంటూ 5⁴ ఇంటూ 5² అంటే 2⁶ ఇంటూ 5⁶ రాసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ 15×5 75, 5 7 చాతన 15 2 30 37, 7 3 చాతన 15 6 90 93 బై ఇప్పుడు 2⁶ ఇంటూ 5⁶ అంటే ఖచ్చితంగా 6 సున్నాలు వస్తాయి. 1 2 3 4 5 6. ఇప్పుడు ఈ హారంలో ఈ 6 సున్నాలని తొలగించాలనుకుంటే మనకేమొస్తుంది, ఖచ్చితంగా పైన 6 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. కాబట్టి ఉన్నాయి 4 అంకెలు, 2 సున్నాలు పెట్టుకోవచ్చు. 0 0 9 3 7 5. ఇది అంతమయ్యే దశాంశ రూపము. ఇది అంతమయ్యే దశాంశ రూపంగా రాసుకోవచ్చు. ఐదవ లెక్క. ఇప్పుడు ఐదవ లెక్క ఏముందంటే 29/343. ఇక్కడ సేమ్ హారంలో మనం ఎలా రాసుకోవాలి, 2⁴n ఇంటూ 5⁴m రూపంలోకి రాస్తే ఇప్పుడు 2⁴n ఇంటూ 5⁴m రూపంలోకి మనం హారాన్ని మార్చుకుంటేనే అది అంతమయ్యే దశాంశ రూపం. ఒకసారి చూసుకుంటే 29 ఇప్పుడు ఇది మనకు 7 యొక్క ఘనం, ఖచ్చితంగా 7 యొక్క ఘనం. కావున మనకు కావాల్సింది 2⁴n ఇంటూ 5⁴m రూపం. ఇక్కడ 7 వచ్చింది హారంలో. కావున ఇది అంతం కాని ఆవర్తన దశాంశ రూపం. ఇది అంతం కాని ఆవర్తన దశాంశ రూపం. 10వ తరగతి వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.3లో మూడో బిట్టు సిద్ధాంతం 1.4ను అనుసరించి భాగించకుండానే క్రింది అకర్ణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపండి. అంటే ఇక్కడ ఒక 1.4 సిద్ధాంతాన్ని ఉపయోగించి భాగార ప్రక్రియ లేకుండానే దశాంశ రూపాలని తెలుపమంటున్నాడు. అయితే నేను ఒకటోది తీసుకుంటున్నా. ఒకటోది 13/25. 13/25ను నేను లవంలో ఉన్న 13ని అలానే రాసుకుంటున్నా. 25ని 5² రాసుకుంటున్నా. 5² వచ్చింది అంటే అంతమయ్యే దశాంశ రూపాలు లేదా దశాంశ రూపాలు కావాలంటే మనకు 2⁴n ఇంటూ 5⁴m రూపంలో ఉంటే అది అంతమయ్యే దశాంశ రూపంలో ఉన్నట్టు. కావున ఇక్కడ 5² ఉందంటే ఖచ్చితంగా 2² తక్కబడ్డది. 2²తో గుణించి భాగిస్తున్నా. 2²తో గుణించి ఇలా గుణించి భాగించడం వల్ల మనకేమవుతుందంటే కట్ అయిపోతుంది, మళ్ళీ ఇదే వస్తుంది. కావున పైన ఏం మిగిలింది, 13 ఇంటూ 2² అంటే 4 బై 2² ఇంటూ 5² అంటే 100. 13 52 బై 100. ఈ 100ని మనం ఖచ్చితంగా 2 జీరోలు తీసేయాలంటే మనకు పాయింట్ అనేది 2 అంకెల తర్వాత వస్తుంది. 2 అంకెలు అంటే 5కు ముందు వస్తుంది. కాబట్టి 0.52 ఇది దశాంశ రూపము. రెండవ లెక్క ఏమిచ్చిందంటే 15/16. 16ను ఎట్లా రాసుకోవచ్చు, 2⁴ రాసుకోవచ్చు. 2⁴ ఉందంటే ఖచ్చితంగా మనం ఏం రాసుకోవచ్చు, 5⁴ గుణించి భాగించాలి.
గుణించి భాగించినామంటే మనకి ఇక్కడ 15 ఇంటూ 5⁴ అంటే 625. 2⁴ 5⁴ అంటే ఖచ్చితంగా 4 సున్నాలు వస్తాయి. 0 0 0 0. ఇప్పుడు వీటిని ఇంటూ వేసుకుంటే 15 5 75 5 5 7 15 2 30 37 7 మళ్ళీ 3 15 6 90 93 బై 9 సున్నాలు 4 సున్నాలు 1 2 3 4 15. ఇప్పుడు 4 సున్నాలు తీసేస్తే 4 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది కాబట్టి 0.9375 ఇది దశాంశ రూపము. మూడవ లెక్క ఏముందంటే మనకు 23/2³ ఇంటూ 5² ఇక్కడ ఖచ్చితంగా 2³ ఉంది అంటే 5³ కూడా ఉండాలి కాబట్టి 5³ లేదు కాబట్టి 5³ గుణించి 5తో గుణించి భాగిస్తా. ఇప్పుడు 5తో గుణించి భాగించడం వల్ల 5³ అయిపోతుంది కాబట్టి పైన ఇంటూ చేసుకుంటే ఏమవుతుంది 5 15 1 5 2 10 1 11 బై ఇప్పుడు 2³ ఇంటూ 5³ అంటే మనకేమొస్తుంది 3 సున్నాలు వచ్చేస్తాయి. క్యూబ్ అంటే ఖచ్చితంగా 3 సున్నాలు తీసేసినాం అనుకో ఏమొస్తుంది 3 అంకెల తర్వాత పాయింట్ కాబట్టి 0.115. నాలుగో లెక్కలు ఏమి ఇచ్చిందంటే 7218/3² ఇంటూ 5² ఇచ్చింది. ఇక్కడ 3² 5² ఇచ్చింది కాబట్టి 3²ని మనం తొలగించాలంటే దీన్ని ప్రధాన కారణాంకాలుగా విడగొట్టుకుంటే 7218ని మనం దేంట్లో 9 ఎక్కంలో ఈజీగా రాసుకోవచ్చు. 9 9 72 కాబట్టి 80ల 1 మిగిలింది అంటే 9 2 18 8 9 72 80ల మళ్ళీ 1 మిగిలింది 18 రైట్. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో లవంలో అలానే రాసుకుందాం. 9 ఇంటూ 802/3² ఇంటూ 5². 3² అంటే 9 ఈ 9 క్యాన్సర్ పైన మిగిలింది 802/5². 5² వచ్చిందంటే ఖచ్చితంగా మనకు 2² కావాలి కాబట్టి 2²తో గుణించి భాగిస్తున్నాం. 2²తో గుణించి భాగిస్తే అప్పుడు ఏమవుతుంది పైన ఎంత వేసుకుంటే 802 ఇంటూ 4/2² ఇంటూ 5² అంటే 2 సున్నాలు 4 రెంట్ల ఇంటూ వేసుకుంటే 4 రెంట్ల 8 4 0 0 432 32/100 అంటే 2 సున్నాలు తీసేస్తే 2 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది కావున 32.08 ఇది దశాంశ రూపము. ఐదవ లెక్క 143/110 ఇచ్చిండు. నేను 110ని ఎట్లా రాసుకుంటున్నా అంటే 10 11లా రాసుకోవచ్చు. 11 ఎక్కం 11 13లా కట్ అయిపోతుంది కాబట్టి లవంలో 13 మిగిలింది, హారంలో 10 కాబట్టి ఒక సున్నా తీసేస్తే ఒక అంకె తర్వాత పాయింట్ వస్తుంది కాబట్టి 1.3 ఇది అంతమయ్యే దశాంశ రూపము. 10వ తరగతి వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.3లో మనం చివరి బిట్ 4వ బిట్ క్రింది కొన్ని వాస్తవ సంఖ్యల దశాంశ రూపాలు ఇవ్వబడ్డాయి. ప్రతి సందర్భంలో ఇవ్వబడిన సంఖ్య అకర్ణీయ సంఖ్యయో కాదో ఆ సంఖ్య అకర్ణీయ సంఖ్య ఉండి p/q రూపంలో రాయగలిగితే q యొక్క ప్రధాన కారణాంకాల గురించి నువ్వేం చెప్పగలవు? ఇక్కడ కొన్ని వాస్తవ సంఖ్యలు ఇచ్చిండు, వాటిని అవి అకర్ణీయ సంఖ్యల కర్ణీయ సంఖ్యల చెప్పమంటున్నాడు. అంటే అకర్ణీయ సంఖ్యలు అయితే కావో చెప్పమంటున్నాడు. ఒకవేళ అకర్ణీయ సంఖ్యలు అయితే వాటిని p/q రూపంలో రాయమంటుంది. p/q రూపంలో రాసిన తర్వాత ఈ p/q రూపంలో రాసిన తర్వాత క్యూని కూడా ప్రధాన కారణాంకాల రూపంలో రాస్తే అప్పుడు నువ్వు ఏం చెప్పగలుగుతావు అని కూడా మనకు అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మొదటి క్వశ్చన్ని చూసుకుంటే మనము 43.123 ఇచ్చిండు. ఇక్కడ దీన్ని మనం అకర్ణీయ సంఖ్యగా తీసుకోవచ్చు కదా, రైట్. ఇక్కడ 3 అంకెల తర్వాత పాయింట్ ఉంది. 3 అంకెల తర్వాత పాయింట్ ఉందంటే ఈ పాయింట్ని తొలగించాలంటే ఖచ్చితంగా హారంలో 3 సున్నాలు వస్తాయి. 3 సున్నాలు వస్తాయి. 3 సున్నాలు వచ్చినాయి కాబట్టి p/q రూపంలో వచ్చింది. ఇది
ఇది p/q రూపంలో వచ్చింది అంటే ఖచ్చితంగా అకర్ణీయ సంఖ్య. p/q రూపంలో ఉంది కావున ఇది అకర్ణీయ సంఖ్యని. ఇంకా అకర్ణీయ సంఖ్య p/q రూపంలో ఉంటే మన క్యూని నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతావు అని చెప్పిండు. కాబట్టి క్యూ ఇక్కడ ప్రధాన కారణాంకాల రూపంలో రాసుకుంటే ఎట్లా రాసుకోవచ్చు, 2³ × 5³ రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇది అంతమయ్యే దశాంశ రూపంలో ఉంది అని చెప్పచ్చు. క్యూ అనేది 2n × 5m రూపంలో ఉంది. ఇది అకర్ణీయ సంఖ్యనే. 4 బిట్లో రెండవ లెక్క ఏమి ఇచ్చిందంటే 0.120112000112000 ఇది చూసుకుంటే అంతం కాని ఆవర్తన దశాంశ రూపంలో ఉంది. కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య కాదు. ఇప్పుడు 4 బిట్లో మూడో లెక్క ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 43.12 బార్ ఇచ్చిండు. అంటే ఇక్కడ అవధి అనేది 2 సంఖ్యల పైన ఇచ్చిండు. అవధి ఇచ్చిండు. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఈ అవధిని తొలగించి రాసుకుంటున్నా. ఇచ్చిన దాన్ని x = రాసుకొని 4.3 ఇక్కడ అవధి రెండింటి పైన ఉంది. కాబట్టి దీని అర్థం ఏంటంటే ఈ 1 అనేది మళ్ళీ వస్తుంది అని అర్థం. అయితే ఇక్కడ అవధి 2 సంఖ్యల పైన ఇచ్చింది కాబట్టి నేను ఇలా 1 రాసుకున్నా. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. అవధి వచ్చిందంటే అనేక సార్లు. దాన్ని సమీకరణం 1 అనుకుంటున్నాను. ఇప్పుడు అవధి రెండిటి పైన ఉంది కాబట్టి ఇరువైపులా 100 చే గుణిస్తున్నా. ఇరువైపులా 100 చే గుణించగా. ఇరువైపులా 100 చే గుణిస్తున్నామంటే ఖచ్చితంగా 100 × x = 100 × 43.12 ఇక్కడ 100తో xని గుణిస్తున్నామంటే 100 × x 100x = 100తో గుణిస్తున్నాం. కాబట్టి ఈ దశాంశం అనేది 2 సున్నాలతో గుణించడం వల్ల 2 స్థానాలు ముందుకు జరుగుతుంది. అంటే 43.12.12 అయితే దీన్ని సమీకరణం 2 అనుకుందాం. 2 నుంచి 2 - 1 చేయగా 2 - 1 చేయాలంటే ఫస్ట్ సమీకరణం 2 రాసుకుంటే 100x = 4312.12 అదేవిధంగా సమీకరణం 1 రాసుకుంటే x = 43.12 తీసేస్తే 100లకెంచి x పోతే 99x = ఇక్కడ 0 0 అన్ని 0 0 0 0 0 0 0 పాయింట్ 12లకెంచి 9 పోతే 12లకెంచి 3 పోతే 9 ఇక్కడ 10 ఆల్రెడీ 10 ఉంది. 10లకెంచి 4 పోతే 6 2 4. ఇప్పుడు మనం ఒకసారి రాసుకుంటే ఏమొస్తుంది 99x = 4 2 6 9 పాయింట్ తర్వాత 0లు ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. x = రాసుకుంటే x ఈ 99 గుణిస్తుంది, అటుపై భాగిస్తుంది. 4269/99 ఇది ఖచ్చితంగా p/q రూపంలో వచ్చేసింది. కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య.
ఇప్పుడు నాలుగో బిట్లో నాలుగో లెక్క చివరి లెక్క ఇక్కడ కూడా ఏమి ఇచ్చిందంటే 0.63 బార్, అంటే అవధి ఇక్కడ కూడా రెండింటి పైన ఇచ్చిండు. నేనేం చేస్తున్నా అంటే అవధి తీసేసి రాస్తున్నా. ఈ అవధి తీసేసి రాస్తున్నా అంటే ఖచ్చితంగా ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0.6363 డాష్ సమీకరణం ఒకటి అనుకోవచ్చు. సమీకరణం ఒకటి. ఇక్కడ అవధి రెండింటి పైన ఇచ్చింది కాబట్టి నేను ఇరువైపులా 100తో గుణిస్తున్నా. ఇరువైపులా 100చే గుణించగా 100తో గుణిస్తే 100 ఇంటూ ఎక్స్ ఇక్కడ గుణిస్తే ఈక్వల్ దీనికి కూడా 100తో గుణిస్తే 100 ఇంటూ 0.6363 డాష్ 100 ఇంటూ ఎక్స్ 100x ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ 100తో ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పాయింట్ అనేది ఈ రెండు అంకెల స్థానం ముందుకు, రెండు స్థానాలు ముందుకు జరుగుతుంది. రెండు స్థానాలు ముందుకు జరిగితే 63.6363 డాష్. ఇది సమీకరణం 2. ఇక్కడ 2 మైనస్ 1 చేయాలి. 2 మైనస్ 1 చేయగా 2 మైనస్ 1 చేస్తే రెండవ సమీకరణం ఏముంది, 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 63.6363 డాష్. అదేవిధంగా సమీకరణం ఒకటి ఏముంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.6363 డాష్. ఇప్పుడు తీసేస్తే 100లకించి ఎక్స్ పోతే 99x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 0 0 0 0 63కి 63 పాయింట్. ఇప్పుడు మనం రాసుకుంటే ఎట్లా రాసుకోవచ్చు, ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్కి 99 గుణిస్తుంది, అటుపోతే 63కి భాగిస్తుంది. ఇది ఖచ్చితంగా p/q రూపంలో ఉంది కావున ఇది అకర్ణీయ సంఖ్యనే. అకర్ణీయ సంఖ్య అవుతుంది.